5,00,000 మందితో జూనియర్ ఎన్టీఆర్ గుడివాడలో భారీ సభ ఏర్పాటు చేయబోతున్నారట. కొడాలి నానిని గుడివాడలో ఓడించడమే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. మరి నిజంగానే ఇప్పుడు ఏదైతే తన అధికార గర్వంతో ఊగిపోయి ఇన్ని రోజులు ఫైర్ బ్రాండ్లు ఇంకా ఎన్నెన్నో పేర్లు చెప్పుకున్నారో వాళ్ళందరినీ కూడా పూకుటి వేళ్లతో సహా పెక్కలించి వేసేదానికి టీడీపీ సిద్ధమైంది. టీడీపీని తొక్కిపట్టి నార తీసి మరి ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టినటువంటి వైసీపీకి అంతకంత అంట కాగడాతో కాసి వాతలు పెట్టడానికి సిద్ధమైంది జనసేన. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ రెండూ కలిసి మరి ఇప్పుడు భారీగానే వైసీపీకి గండి కొడుతున్నటువంటి నేపథ్యంలో 1, 2 కాదు 5,00,000 మందితో జూనియర్ ఎన్టీఆర్ గుడివాడ నియోజకవర్గం నుంచి ప్రచారం చేయడానికి సిద్ధమవుతుంది. సో మొత్తం గుడివాడ ఇప్పుడు పసుపుమయం కాబోతోంది. ఎన్టీఆర్ మరి రావాల్సినటువంటి డేట్స్‌ని కూడా అనౌన్స్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు ఎంతగానో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తుంటారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకి తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం కోసమే గుడివాడలో తన ఎంతో మంచి స్నేహితుడిగా ఉండేటువంటి కొడాలి నానికి సైతం చెక్ పెట్టడానికి ఆయన సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుడివాడలో ఆయన చేసేటువంటి ఈ ప్రచారం కొడాలి నానికి సైతం షాక్ ఇవ్వబోతుందని సమాచారం. సో కొడాలి నానిని తన అడ్డాగా చెప్పుకునే గుడివాడలోనే ఓడించడానికి స్వయంగా ఎన్టీఆర్‌ని దించుతున్నారట మన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ 5,00,000 మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ అంతా కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోకొల్లలుగా రాబోతున్నట్టుగా సమాచారం. లెక్క పెరుగుతుందే కానీ తగ్గే అవకాశమే లేదని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి.